తిరుమల లడ్డు కల్తీ అంశం ఇప్పటిదాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్సెస్ కూటమి అన్నట్లుగా ఉంది కదా సార్. తాజాగా స్వామీజీలు సాధువులు కూడా ఎంటర్ అయ్యారు. నిన్న తిరుపతిలో అంటే ఈ అంశాన్ని తేల్చాలి, వెంటనే ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి దోషుల్ని శిక్షించాలని డిమాండ్ చేస్తూ సాధువులు చాలా మంది అక్కడ ధర్నా చేసిన పరిస్థితి. సో వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు సార్, వెంటనే త్వరితగతిన ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి నిందితులకు శిక్ష పడాలి అని చెప్పేసి, దోషులకు శిక్ష పడాలి అని చెప్పేసి. ఇలాంటి కల్తీలు జరిగినప్పుడు, ఇలాంటి సనాతన ధర్మం మీద ఎలాంటి దాడులు జరిగినప్పుడు మీరు ఇమీడియట్గా పీడీ యాక్ట్, గతంలో కూడా చెప్పాము మేము, పీడీ యాక్ట్ కానీ లేదంటే బైండ్ ఓవర్ కేసు లాంటి కఠినమైన శిక్షలు అమలు పరిస్తే నెక్స్ట్ మాట్లాడేవాడికి కానీ చేసేవాడికి కానీ భయం ఉంటుంది. అంతేకాకుండా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు మేము త్వరలో రాష్ట్రపతిని కూడా కలవబోతున్నాం, ఆమెకి బొమ్మరాన్ని ఇవ్వబోతున్నాం రాష్ట్రపతి గారికి. ఎలాంటి పరిస్థితుల్లో యావత్ భారతదేశంలో ఎక్కడైనా సరే హిందువుల మీద, హిందూ దేవుళ్ళ మీద, హిందూ దేవాలయాల మీద ఇలాంటి దాడులు, అనవసరమైనటువంటి ప్రేలాపనలు జరిగినప్పుడు వాళ్ళ మీద ఒక ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి వాళ్ళకి శిక్షలు అతి త్వరగా కఠినంగా పడే విధంగా దాన్ని ఏర్పాటు చేయాలని మేమందరం కోరుతున్నాం. ఈ లడ్డు విషయంలో రోజు కూడా ఏదో ఒక చర్చ జరుగుతూనే ఉంది సార్, ఏదో ఒక వివాదం నడుస్తూనే ఉంది, కొత్త కొత్త డిమాండ్లు తెరపైకి వస్తున్న పరిస్థితి. ఎక్కడ సార్ ఈ లడ్డు వివాదానికి ముగింపు? ఎక్కడ ముగింపు ఉండదు. ఎందుకు ఉండదు అంటే 2029 దాకా ఎన్నికలు లేవు కనుక. ఇది భక్తి, ధర్మము, మతము వీటిపైన ఆరాటమైతే ఖచ్చితంగా ముగింపు వెంటనే వస్తుంది. రావాలని మనం కోరుకుంటాం. కరెక్ట్గా సాధువులు అన్నది కూడా తప్పేమీ లేదు, వాళ్ళు కరెక్ట్ అన్నారు. దీనికి ఒక ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టి తేల్చండి. ఎందుకంటే దీని ప్రాసెస్ షుడ్ ఎండ్. ఎందుకుందంటే ఈ దరిద్రం భరించలేకపోతున్నారు. సో ఎవరు నిజము, ఎవరు అబద్ధము, ఎవరు దోషి, ఎవరు నిర్దోషి అనేది ఒక అంశం అయితే అది ఖచ్చితంగా తేలాలి. కానీ దానికన్నా ఎక్కువ సమస్య ఏంటంటే ప్రతిరోజు పేపర్లో ఈ వార్తలు చూడాల్సిన పరిస్థితి. దీనికి కొత్త కొత్త కోణాలు, బొడ్డు కొవ్వు, పందు కొవ్వు పోయి ఇప్పుడు బాత్రూమ్ కెమికల్స్కి వచ్చింది. రేపు ఏమొస్తుందో అని భయమేస్తుంది. రేపు బాత్రూమ్ కెమికల్స్ తర్వాత నెక్స్ట్ ఏంటి అనేది. సో దీనికి సమస్య ఏంటి? దీనికి ఆల్రెడీ ఏ ఎఫ్ఐఆర్ లేకముందు, ఏ విచారణ జరగకముందు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్డీడీబీ రిపోర్ట్ ఆధారంగా ఓ స్టేట్మెంట్ ఇచ్చాడు. సుప్రీంకోర్టు కూడా తప్పు పట్టింది. అయ్యా మీరు ఒక ముఖ్యమంత్రి, ఇది కోట్లాది ప్రజల విశ్వాసాల గురించి కంక్లూజివ్గా తేలేదాకా ఇలాంటివి మాట్లాడకూడదు అని నేను ఇదే అన్నాను మొదట్లో. ఇంకా నా పైన దాడి చేసుకొని సుప్రీంకోర్టు పైన దాడి చేయలేరు కదా. తర్వాత ఎన్డీడీబీ రిపోర్ట్లో ఉన్నది ఏంటి? సస్పెక్టెడ్ అడల్టరెంట్స్ అన్నది. కానీ ఎక్కడా చంద్రబాబు నాయుడు సస్పెక్టెడ్ అనలేదు. అంటే ఇలాంటి కల్తీ జరిగే అవకాశాలున్నాయని నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు రిపోర్ట్ చెప్పిందని అనలే, కల్తీ జరిగిందని అన్నాడు. తర్వాత వెంటనే పవన్ కళ్యాణ్ కల్తీ జరిగిందన్నాడు, లోకేష్ స్పష్టంగా ఉంది అని అన్నాడు ఎన్డీడీబీ రిపోర్ట్లో. వాస్తవంగా ఎన్డీడీబీ రిపోర్ట్లో స్పష్టంగా ఉంది ఏంటి? సస్పెక్టెడ్ అడల్టరెంట్. అదే మళ్ళీ లేటెస్ట్గా పవన్ కళ్యాణ్ జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్లో అదే అన్నాడు. సో వాట్ ఈజ్ సస్పెక్టెడ్? గొడ్డు కొవ్వు, పంది కొవ్వు సస్పెక్టెడ్. బాత్రూమ్ కెమికల్స్ అయితే అది కూడా లేదు. ఎక్కడ బాత్రూమ్ కెమికల్స్ అని నాకు ఇప్పటికి అర్థం. బాత్రూంలో మనం ఏ కెమికల్స్ వాడతాం? యాసిడ్స్ వాడతాం. యాసిడ్లతో లడ్డు తయారు చేస్తే మనుషులు బతుకుతారా? కానీ ఈ మాట అన్న తర్వాత వెంటనే హోమ్ మినిస్టర్ మరింత స్ఫూర్తి పొంది ముఖ్యమంత్రి వ్యాఖ్యల వల్ల వెంటనే ఆరోగ్య సమస్యలు కూడా వస్తున్నాయి లడ్డు తింటే అన్నారు. ఇంతకన్నా ఆవేదన ఏంటంటే తిరుమల లడ్డు తిని ఎన్ని రకాల ఆరోగ్య కేసులు రిపోర్ట్ అయ్యాయి. ఎక్కడన్నా మీరు గూగుల్లో కొట్టండి, హెల్త్ పీపుల్ ఫేసింగ్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఆఫ్టర్ ఈటింగ్ తిరుమల లడ్డును కొట్టండి, ఎక్కడ వస్తాయో కేసులు చూపెట్టాలి. హోమ్ మినిస్టర్ ఒక మాట అన్నప్పుడు దేవదేవుని ప్రసాదం తింటే ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని. అంతదాకా మనం విన్నది ఏంటి? లడ్డు తొందరగా చెడిపోతుంది, విడిపోతుంది, ఇంటి దాకా రావడం లేదు. ఇవన్నీ నా క్వాలిటీ కన్సర్న్స్. అది అక్కడ వరకు అంటే అర్థం ఉంది. కానీ ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని, దేవుని ప్రసాదాన్ని తినకండి అని హోంమంత్రి పరోక్షంగా చెప్తున్నారు కదా. సో నేను ఓపెన్గా నిన్న ఒక నాయకుడు అడుగుతున్నాడు, బీజేపీ నాయకుడు, సార్ మీలాంటి వాళ్ళు అడగాలి సార్, వేరే మతాల గురించి చంద్రబాబు నాయుడు ఇంత ధైర్యంగా అనగలడా సార్ అని. నిజంగా జరిగిన అనగలడా సార్? వేరే మతాలు ఇట్లా జరిగిందని మన హిందూ మతం గురించి ఎందుకంటారు సార్? ఇట్లా అంటే హిందువులు చాతకాని వాళ్ళనా వాళ్ళ అభిప్రాయము? అది మరి మీరు నాతో చెప్తే ఎట్లయ్యా అన్న. ఏం చేస్తాం సార్, మాకు పొలిటికల్గా ఉన్న రిలేషన్షిప్ ఇస్తే మేము అనలేకపోతున్నాం. ఆడికి ఒక మేరకు మేము మెయింటైన్ చేస్తున్నాం. ఎక్కడా మేము ఈ గో భాష పా భాష మాట్లాడతలేము.
మా మాధవ్ మాట్లాడతలేడని మీరే కదా సార్ చెప్పింది మొన్న అన్నాడు. కానీ అంతకన్నా ఎక్కువ మేము ఏం చేయాలి సార్? అందుకే మీలాంటి వాళ్ళు రేజ్ చేయాలి. ఇతర మతాలకు సంబంధించిన అంశాలలో ఈ రకమైన రచ్చ అధికారంలో ఉన్నవాడు చేస్తాడా? ఏ ఆధారము ప్రూవ్ కాకుండా అక్కడికి అయిపోయింది కదా. సో ఇప్పటి వరకు కల్తీ సిట్ ఎవరేశారు? కేంద్ర ప్రభుత్వ సిబిఐ, రాష్ట్ర పోలీసుతో కూడిన బృందం, అధికార పార్టీయే వేసిన అధికార కూటమి ప్రభుత్వం. ఆ సిట్ చార్జ్ షీట్ లో కూడా ఎక్కడా కొవ్వులు కలిసినని లేదు, లేకపోయినా కలిసిందని చెప్తున్నారు ఇప్పటికీ. అందులో కూడా ఏమన్నారు? 10% లోపు ఉంటే నిర్ధారించలేము అన్నారు. మరింత శాస్త్రీయ పరిశోధనలు జరపండి, నిర్ధారించండి. నిర్ధారణలో కనుక తేలితే అప్పుడు చెప్పండి. అప్పటిదాకా ఎందుకు చెప్తున్నారు? మరి అప్పటిదాకా ఎందుకు మీరు ఆల్రెడీ నిర్ధారణ అయిపోయిందని చెప్తున్నారు? తప్పు కదా ఇది. సో ఇక సిట్ చార్జ్ షీట్లు ఏం చెప్పారు? ఖచ్చితంగా రసాయనికాలతో కల్తీ జరిగిందని స్పష్టంగా ఉంది. అందులో ఎలా జరిగింది, మోడస్ ఆపరండే ఉంది, ఎవ్రీథింగ్ ఇన్ డీటెయిల్గా ఉంది. ఒక చుక్క పాలు లేకుండా, ఒక్క బొట్టు నెయ్యి లేకుండా, ఒక బొట్టు పాలు లేకుండా, మీగడ లేకుండా, వెన లేకుండా నెయ్యి తీశారని ఇంతవరకు చార్జ్ షీట్లో ఉంది. ఇది చార్జ్ షీట్, ఆరోపణ పత్రం. దీనిపైన కోర్టుకు వెళ్ళండి, కోర్టులో తేలితే కఠినాతి కఠినంగా శిక్షించండి. దానికి నిజం ఇప్పుడు సాధు పరిషత్ అడిగినట్టు ఫాస్ట్ ట్రాక్ పెట్టండి, తొందరగా తేల్చండి. కానీ అప్పటిదాకా ఆ బదనాం కూడా చేయకండి అంట. పోనీ అదన్నా చేసిన కొద్దిగా అర్థం ఉంది. సింథటిక్ ఘీ అంటే అర్థం ఉంది. ఈ గొడ్డుకోవు పందికోవు గోలేందండి. ఇది కాక బాత్రూమ్ కెమికల్స్. ఇంకా మీకు ఆశ్చర్యం చెప్తాను, నేను చెప్పకూడదని అనుకున్నాను కానీ తప్పనిసరిగా చెప్తున్నాను. నాకు ఫోన్లు చేసి నన్ను తిడుతున్నారు, బెదిరిస్తున్నారు. అరే నా కొడక, బొడ్డు కొవ్వు కలిసింది, పంది కొవ్వు కలిసింది, బాత్రూమ్ కెమికల్స్ కలిసింది, ఎందుకు చెప్పారు నువ్వు ఇదే కాదు ఇంకా పలానా కలిసిందని కూడా చెప్పాలి అంట. నేను అది నా నోటితో అనలేను, ఎందుకంటే అది అన్యాయం అవుతుంది. కానీ అది కూడా కలిసిందని చెప్పాలంట నేను. ఎవరు సార్ కాల్ చేసింది? అది ఎవరండి? ఆ నెంబర్ కూడా నేను లోకేష్ గారికి పంపాను. నేను పబ్లిక్గా రివీల్ చేయలేను కదా కొన్ని, ఎందుకంటే అది ప్రైవసీ ఇష్యూస్ వస్తాయి. నేను లోకేష్ గారికి పంపి 3 రోజులు అయింది. ఏమన్నారు సార్? నో రెస్పాన్స్, యాజ్ యూజువల్ నో రెస్పాన్స్. నేను చెప్పాను, ఇట్లా తిడుతున్నారయ్యా నన్ను, ఇలా పలాంటి కలిసిందని చెప్పు అంటున్నారు. బాత్రూమ్ కెమికల్స్ కూడా సరిపోదట, గొడ్డుకోవు కలిసింది, పందుకోవు కలిసింది, బాత్రూమ్ కలిసింది, ఇంకా పలాంటి కలిసిందని నేను చెప్పాలట. నా మీద ఒత్తిడి తెస్తున్నారు చెప్పమని, బెదిరిస్తున్నారు, తిడుతున్నారు చెప్పమని అన్న లోకేష్ గారు చెప్పి 3 రోజులు అయింది. నో రెస్పాన్స్. లోకేష్ టీం జైక్ కూడా పంపించాను, ఉదయం కూడా మాట్లాడాను. సార్ మీకు మళ్ళీ చేశారా అన్నట్టు. చేయలేదు, ఎందుకంటే పోలీస్ వాళ్ళు కూడా వార్నింగ్ ఇచ్చారు, సార్ మీకు మళ్ళీ చెయ్యడు అని. కానీ ప్రాబ్లం ఒక్క పర్సన్ కాదే, 20 మంది ఫోన్లు చేసి 30 మంది ఫోన్లు చేస్తే నేను ఒక్క నెంబర్ పంపుతున్నా. మీరు ఎందుకని బహిరంగంగా ఈ పరిస్థితి ఎందుకు తెస్తున్నారు? కారణం ఏంటి? ఇప్పుడు ముఖ్యమంత్రి బాత్రూమ్ కెమికల్స్ అన్నాక, హోంమంత్రి దానివల్ల ఆరోగ్య సమస్యలు వచ్చినాయి అన్నాక కింద జనం అనరా చెప్పండి? నేను మళ్ళీ 2 చేతులు జోడించి చెప్పేది, అయ్యా మీరు నన్ను తిట్టినా, కొట్టినా, చంపుతామని బెదిరించిన నేను మాత్రం అనను. దేవుని ప్రసాదంలో ఏ ఆధారము ప్రూఫ్ లేకుండా గొడ్డుకోవు కలిసింది, పందికోవు కలిసింది, బాత్రూమ్ కెమికల్స్ కలిసినాయని మీరు అనే భాష నేను వాడను. మీరు నిరూపించండి అంటాను. నేను ఏం కోరుకుంటానంటే అవి నిజంగా కలిసిన, ఆ మాట అనకపోతే మంచిది, ఏదో వాళ్ళు జైలు ఎత్తేయండి, మాకు అభ్యంతరం లేదు. కానీ ఇది అనాల్సి వస్తే, కోర్టుల్లో ఎక్కడో వస్తే, ఏడో ఛార్జ్షీట్లో వస్తే వేరు, కానీ ప్రతిరోజు పత్రికల్లో వస్తే అయ్యా ఈ మాట వినదలుచుకోలేదు నేను అనను. మీరు నన్ను ఏం చేసుకుంటారో చేసుకోండి, మీరు ఏమి చేసినా నేను రెడీ, నేను మాత్రం అనవని నన్ను బెదిరిస్తున్నారు. ఆ బెదిరిస్తున్న వాళ్ళ నెంబర్లతో సహా నేను రాష్ట్ర మంత్రికే పంపాను. నో రెస్పాన్స్. నేను ఏం చేయాలి చెప్పండి? మరి వెంటనే వాళ్ళకి రెడ్ బుక్ రాజ్యాంగం అమలు కావాలి కదా వాళ్ళ విషయంలో. ఇలా నువ్వు అనడం ఏంటి, పలానాడికి ఎందుకు ఫోన్ చేశావని అంటే ఓపెన్గా నేను నెంబర్లతో సహా పంపుతున్నా కదా. నో సీక్రెసీ. ఇవాళ నేను ఎందుకు ప్రజలకు చెప్పాల్సి వస్తుంది అంటే, అయ్యా నాలాంటి వాళ్ళపైన కూడా ఒత్తిడి పెరుగుతోంది. గోభాష, పాభాష, బాత్రూమ్ కెమికల్స్, ఇంకా 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 ఏదో కలిసిందని చెప్పమని ఎందుకు చెప్తాను? నేను సచ్చినా చెప్పను, ఎందుకంటే అది లేదు కదా. ఎన్డీడీబీ రిపోర్ట్లో సస్పెక్టెడ్ ఉంది, సస్పెక్టెడ్ చెప్తానా? నేను ఇదివరకే చెప్పాను, అయ్యా మీకు ఈసీజీలో ప్రాబ్లం వస్తే గుండె ఆగిపోయిందని చెప్పమంటే నేను చెప్పాను, ఎట్టి పట్ల చెప్పాను. నేను ఈసీజీలో ప్రాబ్లం వస్తే హార్ట్ అటాక్ వచ్చిందని చెప్పను, అనుమానం వచ్చింది, దీనికి మీద హయ్యర్ టెస్ట్ పోవాలి అంట. కానీ మీరు అన్నట్లు గుండె అయిపోయింది, మనిషి చచ్చిపోయిందని చెప్పు, మనిషికి హార్ట్ ప్రాబ్లం వచ్చిందని చెప్పు, బైపాస్ చేయమని చెప్పు అంటే నేను చెప్పాను.
దట్ విల్ నెవర్ బి డూ. ఒక మనిషికి ఆరోగ్య విషయంలో చెప్పాలంటే దేవదేవుని ప్రసాదం చెప్తానా? సో ఇది అందువల్ల ఇంకా మీకు కావాలంటే నేను ఇంకా చాలా విషయాలు బయటకు చెప్తాను. ఎందుకు ఇక్కడ వరకు ఆగుతున్నాను, ఎందుకంటే నా ఉద్దేశం ఇది ఇంకా ఇంకా సమాజానికి మంచిది కాదని చెప్పడమే. సో ఇప్పటికైనా ఆపండి. ఎస్, ఎక్కడైతే ఛార్జ్ షీట్లో ఏముందో అది చెప్పండి. కొంతవరకు లాజిక్ ఉంది. ఛార్జ్ షీట్లో రసాయనకాలతో కల్తీ జరిగిందని ఉంది, సింథటిక్ గీ అని ఉంది. నా అభిప్రాయం అయితే అది కూడా 10 సార్లు చెప్పాల్సిన అవసరం లేదు. దానికి కారణమైన వాళ్ళని శిక్షించండి, అది కోర్టులో తేల్చండి, తొందరగా శిక్ష పడవచ్చు. 2029 ఎలక్షన్ల వరకు సాగదీయకండి దయచేసి. ఏంటి ఒక పదార్థంలో కల్తీని తేల్చడానికి 3 ఏళ్ళు 4 ఏళ్ళు పట్టాలనా? తేల్చండి, తొందరగా తేల్చండి. నిజంగా నా సాధువులు అడుగుతున్నట్టు ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టింది 3 నెలలు తేల్చండి, 6 నెలలు తేల్చండి. అత్యాచారాలను తేల్చలేమో మన 6 నెలల 3 నెలల. ఇది కూడా ఒక అపచారం కదా, అన్యాయం కదా. ఇది తేల్చండి. 3 నెలలు 6 నెలలు కోర్టు కేసు పెట్టండి, వాళ్ళకి శిక్ష విధించండి. ఈ చర్చకు పులి స్టాప్ పెట్టి ఆ దేవుని ప్రసాదం పైన ఇంకా ఇంకా ఈ మలినమైన చర్చ జరగకుండా చూడండి అని అడుగుతుంది. ఇలా తప్పేంటి? ఇది అడిగినందుకు కూడా తిడితే తిట్టండి, మీ ఇష్టం. సో మేము అనము, చెప్పము. దేవుని ప్రసాదం గురించి ఇలాంటి అపవాదులు అపచారం చెయ్యము. అది చేసే ప్రసక్తే లేదు. ఎందుకంటే మాకు చిన్నప్పటి నుంచి మా అమ్మ నాన్నలు నేర్పిన సంస్కారం, చిన్నప్పటి నుంచి వెంకటేశ్వర సుప్రభాతం ఇంటూ లేచాము. ఈ అపచారం చెయ్యము. మీకు మీ రాజకీయాలకు మమ్మల్ని ఎందుకు చేయమంటారు? నాకు అర్థం కాదు. నేను ఇప్పటికే చెప్తున్నాను, కల్తీ జరగలేదని నేను అంటలేను. ఎందుకంటే నేనెవరిని కల్తీ జరిగిందని చెప్పడానికి, జరగలేదని చెప్పడానికి. ఛార్జ్ షీట్లో కల్తీ జరిగిందని ఉంది, అది చెప్తాను. సో మీకు నేషనల్ డైరీ డెవలప్మెంట్ రిపోర్ట్లో సస్పెక్టెడ్ అడల్టరెన్స్ అని ఉంది, అది చెప్తాను. సో సస్పెక్టెడ్ అడల్టరెన్స్ అన్నది నిజం. అది కూడా ఎందుకు చెప్పాల్సి వస్తుందని ఇంత చర్చ జరుగుతుంది. లేకపోతే నా దృష్టిలో అది కూడా చెప్పకుండా శిక్ష పడాలంట. దాన్ని 10 సార్లు అనుకునేంటి. ఇప్పుడు మనం మీకు మత కలహాలు జరుగుతాయి. ఏంటి రూల్స్? మత కలహాలు జరిగినప్పుడు ఏ మతస్థుడో తెలిసేలా వార్తలు రాయకూడదు, వాళ్ళ పేర్లు కూడా రాయకూడదు. ఇది రూలా కాదా? అలాగే అత్యాచారాలు జరుగుతాయి, అప్పుడు ఏంటి రూలు? అమ్మాయి పేరు రాయకూడదు. 2, 3 అత్యాచారం జరిపి నిందితుని వాడి ముఖానికి వేసి ప్రజెంట్ చేస్తారు, అవునా కదా? అంటే అత్యాచార బాధితులు వాళ్ళ పేర్లు బయటపడద్దు, మత కలహాల బాధితులు బయటపడకూడదు, అత్యాచార నిందితుడి ఫేస్ కూడా చూపెట్టరు. కానీ దేవుని ప్రసాదం విషయంలో మనం ఏదైనా మాట్లాడుకోవచ్చా? అదే మనుషుల విషయంలో ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామే, ఆఖరికి నిందితుడి విషయంలో కూడా జాగ్రత్త తీసుకుంటున్నాం. వాని ఫేస్ కూడా కనబడద్దని, నిందితుడి ఫేస్ కూడా కనబడకుండా మీరు జాగ్రత్త తీసుకుంటున్నారే. మరి దేవుని ప్రసాదంలో మాత్రం ఇష్టం వచ్చినట్టు గోభాష పాభాష వాడుకోవచ్చా? బాత్రూమ్ కెమికల్స్ అని ముఖ్యమైన నచ్చా? ఇప్పుడు శ్రీశైలం లడ్డు పైన కల్తీ జరిగిందని చెప్పి ఎన్ని రోజులు అయింది ఇప్పటికి? 3 days. మరి ఏమైంది? ఎఫ్ఐఆర్ ఎక్కడుంది? నో ఎఫ్ఐఆర్. కేసు ఎక్కడుంది? నో కేసు. విచారణ ఎక్కడుంది? నో విచారణ. మరి ఎట్లంటారండి మీరు? మేము అడుగుతున్నది ఇది సింపుల్. మత కలహాల విషయంలో పాటించే సూత్రాలు, అత్యాచారాల కేసుల్లో పాటించే సూత్రాలు, దేవుడిపై అపచారం విషయంలో ఎందుకు పాటించారని అడుగుతున్నా. ఆ భాష మాట్లాడకూడదు. నిజంగానే జరిగితే వాడిని మీరు శిక్ష విధించండి, అంతే. శిక్ష వేరు, భాష మాట్లాడు వేరు. ఆఖరికి నాలాంటి ఫోన్లు ఏది బెదిరించి నువ్వు చెప్పాలి, ఎందుకు చెప్తలేవు, నీ వల్లనే సమస్య వస్తుంది అన్నట్టు మాట్లాడితే ఎట్లా చెప్పండి? ఈ విషయంలో మీరే ఎక్కువ గళం వినిపించారు సార్. అందుకే నా పైన దాడి, మీరు ఒక్కరే చెప్పారు మొత్తం. నా పైన దాడి. అందుకే ఇప్పుడు నేను అడిగే ప్రశ్నలకు మీరు కౌంటర్ చేయండి, అభ్యంతరం లేదు. కానీ నన్ను బెదిరిస్తే మీరు ఎంత బెదిరించినా నేను భయపడేవాడిని కాదు. నేను చెప్తాను, ఇప్పటికి 3 రోజులు ఆగాను. ఎందుకంటే ఐ థాట్ నేను రాష్ట్ర బాధ్యతాయుతమైన మంత్రి గారికి కంప్లైంట్ ఇచ్చాను కనుక ఐ హోప్ దట్ ఈ విల్ రెస్పాండ్ టు మీ. నేను కూడా ఒక లెజిస్లేటర్గా, లోకేష్ ఎమ్మెల్సీ కాకముందు నేను ఎమ్మెల్సీ, సో నాకు కూడా ఒక బాధ్యత ఉంది కనుక నేను ఆయనకు చెప్పాను. ఆయన ఏమైనా రెస్పాండ్ అవుతాడో అనుకున్నాను, ఆయన రెస్పాండ్ కాలేదు. అని ఆయన టీం మాత్రం రెస్పాండ్ అయింది. సార్ అతను మీతో మళ్ళీ మాట్లాడాడు, కానీ సమస్య ఆ ఒక్క వ్యక్తి కాదు, ఇది ఒక ఫినామినన్ గా జరుగుతోంది ప్రతిరోజు. దీన్ని ఆపండి అంటాను, వాళ్ళ ఇష్టం. ఆపకపోతే ప్రజలు చెప్పుకుంటాం, ఇంకా మార్గమే ఉన్నది.